Hi dear students, welcome back to our channel. Dear students, మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఈ సెకండ్ ఇయర్లో మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. దాని వెయిటేజ్ 2 మార్క్స్. సో అటువంటి కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం ఒక ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేయబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ప్లేన్ లిస్ట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను విత్ సొల్యూషన్స్. అది చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. A conductor of length 1.5 meters and area of cross section is 3 into 10 power of minus 5 meters square has electrical resistance of 15 ohms. The current density in the conductor for an electric field of 21 volt meter inverse is. సో ఇది మనకి తెలంగాణలో 10th May 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఒక కండక్టర్ ఉందట, దాని లెంత్ ఎంతట, ఎల్ వాల్యూ ఇచ్చాడు, ఎంత 1.5 మీటర్స్ ఇచ్చాడు. అట్లనే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు, 3 into 10 power of minus 5 meters square. అండ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత 15 ohms ఇచ్చాడు. సో మనం అనుకోవాల్సింది ఏంది, ద కరెంట్ డెన్సిటీ కనుక్కోవాలి. తర్వాత ఇంకో వాల్యూ ఇచ్చాడు, వి మీటర్ ఇన్వర్స్. సో వి మీటర్ ఇన్వర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఈఈస్ ఈక్వల్స్ టు 21 volt మీటర్ ఇన్వర్స్ అయినా వాట్ ఈజ్ కరెంట్ డెన్సిటీ, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఫార్ములా ఉంటుంది, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ ఈ. సో సిగ్మా అంటే ఏంటి, కండక్టివిటీ. వాట్ ఈజ్ సిగ్మా, కండక్టివిటీ. సో ఈ కండక్టివిటీని మనం రాసుకోవచ్చు అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1/ρ. ఇక్కడ రో అంటే ఏంటి, రో ఈజ్ ద రెసిస్టివిటీ. వాట్ ఈజ్ రో, రెసిస్టివిటీ. సో అయిన తర్వాత రాస్తున్నాను హియర్ జే ఈజ్ ఈక్వల్స్ టు E/ρ. ఇది ఇంకో ఫార్ములా, ఓకేనా. సో ఫార్ములా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం తగ్గట్టు మన ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫార్ములా ఉంటుంది, R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అని, R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L/A అని. అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో దాని నుంచి R ఈజ్ ఈక్వల్స్ ρ ఇంటూ L/A రాస్తాం. అప్పుడు మనకి ρ అంటే ఏమవుతుంది, RA/L అవుతుంది. సో ρ ఈజ్ ఈక్వల్స్ వాట్, RA/L అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ J ఈజ్ ఈక్వల్స్ టు E 10 power of minus 1, 10 power of 5. Then what is 10 power of 4. దీన్ని ఎట్లా వస్తుందనంటే J ఈజ్ ఈక్వల్స్ టు 0.7 into 10 power of 5 రాస్తున్నా. 0.7 into 10 power of 5 రాస్తున్నా. సో రాసినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, సో మనకి దిస్ ఈజ్ ద కరెంట్ డెన్సిటీ అవుతుంది. సో కరెంట్ డెన్సిటీ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 0.7 into 10 power of minus 5 ఆంపియర్ మీటర్ ఇన్వర్స్ 2. So this is what here simply 0.7 into the power of 5. Sorry, option D is the right one. 0.7 into the power of 5 ampere meter inverse 2. So kabatti manaki ichina danlo fourth option is the right one.